హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. మార్కెట్ల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో రక్తపాతమే జరిగిందని చెప్పుకోవాలి. నిఫ్టీ 160 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది కానీ పర్సంటేజ్ చూస్తే 0.7% క్లోజ్ అయినట్టు నెగిటివ్గా క్లోజ్ అయినట్టు ఉంటుంది కానీ బ్రాడర్ మార్కెట్స్లో మాత్రము రక్తపాతం కనపడిందని చెప్పుకోవాలి. ఈరోజు ఫాల్కి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈరోజు ఫాల్ చూస్తే అదేదో ఇక రేపటి నుంచి మార్కెట్స్ అంతా క్లోజ్ అయిపోతున్నాయి, ఈరోజు మొత్తం అమ్ముకోవాలన్నట్టుగా విపరీతంగా అమ్మకాలు జరిగినాయి అని ప్రతి సెక్టార్లో కూడాను. స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ ఉంది, మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అండర్ పర్ఫామ్ చేస్తూ వచ్చింది మార్నింగ్ నుంచి. ఈవినింగ్ వరకు వచ్చేటప్పటికి కొద్దిగా నిఫ్టీ కంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది కానీ ఓవరాల్గా డే అంతా కూడాను అండర్ పర్ఫామ్ చేసుకుంటూ వచ్చింది. నిఫ్టీ కూడా అంతే. ఐటీ ఇండెక్స్ అయితే మార్నింగ్ అవర్స్లో కొద్దిగా గ్రీన్లో ఉన్నప్పటికీ ఆఫ్టర్నూన్ అవర్స్లో మాత్రము ఆల్మోస్ట్ 1.9%, 1.8% నెగిటివ్గా మూవ్ అవుతూ వచ్చింది. అగైన్ జనవరిలో ఇప్పటికే ఆల్మోస్ట్ 12,000 crores వర్త్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీస్లో వాళ్ళు సెల్ చేస్తూ వచ్చేసారు. ఇప్పటికి ఈరోజు 9th of January, హార్డ్లీ 6-7 ట్రేడింగ్ సెషన్స్లోనే వాళ్ళు 12,000 crores ఈక్విటీస్ని సెల్ చేశారు. ఈ విధంగా వాళ్ళు మనీ అంతా తీసుకెళ్ళిపోతూ ఉంటే మన మార్కెట్స్ ఇంకా వాలిటైల్గా ఇంకా డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. నానాటికి తీసిగట్టుగా 109 అబోవ్ ట్రేడ్ అవుతూ ఉంది. వీటన్నిటికీ ఏంటంటే డాలర్ ఇండెక్స్ పెరగటం వల్ల ఎఫ్పిఐస్కి అక్కడ లాభం ఉంటుంది. అంటే డాలర్ కన్వర్షన్లో కానీ మన రూపీ వాల్యూ డిప్రిషియేషన్లో కానీ ఈ డాలర్ ఇండెక్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అట్లానే మనకొచ్చి బాండ్ ఈల్డ్స్, యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ వచ్చేసేసి 4.6 నుంచి 4.7 రేంజ్లో పైకి కిందకి మూవ్ అవుతూ వస్తున్నాయి. 4.7 దాటి 5 దాకా వెళ్ళిందంటే ఇంకొక 400-500 పాయింట్స్, ఇప్పుడు 23,500 లెవెల్స్లో మార్కెట్ ఉంది కదా. ఇంకొక 400 పాయింట్స్ పట్టంలో ఎటువంటి సంకోచం లేదు. ఈరోజు మార్కెట్ స్టాటిస్టిక్స్ చూస్తే 2,893 స్టాక్స్ ట్రేడ్ అయినాయి. అందులో అడ్వాన్సెస్ 766, డిక్లైన్స్ 2,037. రేషియో చూస్తే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఆల్మోస్ట్ 1:3 లేదంటే 1:2.5 రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే అడ్వాన్సెస్ కంటే ఒక స్టాక్ అడ్వాన్స్ అయితే, ఒక స్టాక్ పాజిటివ్లో గ్రీన్లో ఉంటే 2 స్టాకుల కంటే పైన మోర్ దాన్ 2 స్టాక్స్, ఇంకా చెప్పాలంటే 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 5 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఎంత రేషియోలో అమ్మకాలు జరుగుతున్నాయో చూడండి. ఒక స్టాక్ అడ్వాన్స్ అయితే, 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 5 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడాను 34 స్టాక్స్ అనేది 52 హైలో ఉన్నాయి. 95 స్టాక్స్ అనేది అంటే 52 హైలో 34 ఉంటే 3 times 95 స్టాక్స్ 52 లోలో ఉన్నాయి. అట్లానే నెంబర్ ఆఫ్ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ చూస్తే 61 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో ఉంటే 106 స్టాక్స్ లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. నిఫ్టీలో బెటర్గా ట్రేడ్ అయిన స్టాక్స్ ఏంటంటే ఈరోజు బజాజ్ ఆటో. బజాజ్ ఆటో 2% పాజిటివ్గా ఉంది. నెస్లే ఇండస్ట్రీస్ 1.8%, హిందుస్థాన్ యూనిలివర్ 1.6%. ఆ విధంగా గ్రీన్లో ఉంటే ఓఎన్జీసీ 2.6%, శ్రీరామ్ ఫైనాన్స్ ఇది 2.4%, బీపీసీఎల్ 2%. ఈ విధంగా నెగిటివ్లో ఉన్నాయి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఏమేమి అడ్వాన్స్ అయినాయని కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 49,712 దగ్గర ఓపెన్ అవుతూ 49,798 మార్నింగ్ అవర్స్లోనే ఫస్ట్ 15 minutesలోనే హై ఫామ్ చేసి ఈరోజు డెసిసివ్గా
లో లెవెల్లోకి మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే 1040, 1050 తర్వాత సో 49,600 లెవెల్స్ నుంచి సో 49,200 లెవెల్స్కి సడన్గా పడిపోయింది. సో ఎక్కడ రీట్రేస్మెంట్ అనేది ఎక్కడ చూపించలేకపోయింది ఈరోజు. సో ఈరోజు ఓవరాల్గా సెకండ్ హాఫ్లో అంటే 11 నుంచి కంప్లీట్గా కన్సల్టేట్ అవుతూ సో ఒక్క ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఆఫ్టర్నూన్ 1 తర్వాత సో 260 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 49,500 లెవెల్స్కి వచ్చేసేసి అక్కడ కన్సాలిడేట్ అయింది. సో లో లెవెల్స్ నుంచి 240 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది కానీ బట్ ఓవరాల్గా స్ట్రెంగ్త్ అయితే చూపించలేకపోయింది. సో మన బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్లో ఉన్న స్టాక్స్ ఏందని చూస్తే కొటాక్ బ్యాంక్. సో అక్రాస్ ద బోర్డు అన్ని స్టాక్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అన్ని స్టాక్స్ కూడాను రెడ్లో ఉన్నాయి. కొటాక్ బ్యాంక్ జస్ట్ 1.2% మార్నింగ్ అవర్స్లో 1800 అబౌవ్ లెవెల్స్కి మూవ్ అవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను 1790 లెవెల్స్లో ఇది క్లోజ్ అయింది. ఏయూ బ్యాంక్ 0.91%, పిఎన్బి స్లైట్ పాజిటివ్గా 0.3%. ఈరోజు మీరు నెగిటివ్ లిస్ట్ కనుక చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టార్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో డే అంతా సో ఇది కనుక చూస్తే లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 1800 ప్లస్ లెవెల్స్ నుంచి 1660 లెవెల్స్కి డీసెంట్ లెవెల్స్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. 8 to 9% హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆర్ మోర్ దెన్ 9-10% హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కరెక్షన్ కనిపించింది లాస్ట్ 1 వీక్ 10 డేస్లో. అంటే ఎఫ్పిఐస్ ఏదైతే అమ్ముతూ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫేవరెట్ బ్యాంక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో వాళ్ళు పొజిషన్స్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఫండ్స్ ఇన్ఫ్లో చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారు, అవుట్ఫ్లో చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మేజర్గా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ 1.3%, ఎస్బీఐ కూడా రీసెంట్ వీడియోస్లో మనం చెప్పుకుంటా ఉన్నాము. 760 నుంచి 770 లెవెల్స్ డీసెంట్ లెవెల్ ఫర్ అక్యుములేషన్. అట్లానే 830 నుంచి 860 లెవెల్స్ వరకు టార్గెట్స్ చూడవచ్చు. సో ఎస్బీఐ బ్యాంక్లో. ఫెడరల్ బ్యాంకు రీసెంట్గా 220 లెవెల్స్ నుంచి ఈ ఫాల్లో 193 లెవెల్స్కి ఈరోజు కూడాను నెగిటివ్గా రెడ్లో క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంకు 1064 లెవెల్స్లో ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు చార్ట్స్ చూస్తూ మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ చార్ట్ మీరు గమనిస్తే 23,640 లెవెల్స్ నుంచి అక్కడి నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంటూ వస్తూనే ఉంది. సో ఈరోజు కూడాను అదే లెవెల్స్లో 23,640 లెవెల్స్కి ఒకసారి రీట్రేస్ అవుతూ మార్నింగ్ 10:15 అప్పుడు డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత మరలా ఒక్కసారి కూడా 640 లెవెల్స్కి టచ్ చేయడానికి ఎక్కడ ట్రై చేయలేదు అసలు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చి లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కొద్దిగా స్లైట్ పాజిటివ్గా గ్రీన్గా ఉన్నప్పటికీ కూడాను 23,500 లెవెల్స్ 526 లెవెల్స్లో క్లోజ్ అయింది. అంటే బెటర్ ఇదేంటంటే 23,500 పైన క్లోజ్ అయింది. అదే అగ్రెసివ్గా 23,500 బిలో కనుక సో మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈ లైన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 23,500 సో ఈ లెవెల్ కనుక అగ్రెసివ్గా డౌన్ మూవ్ అయితే మనం 23,200 నుంచి 23,000 లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది చాలా క్రూషియల్. 23,500 ఈరోజు ఏదైతే క్లోజ్ అయిందో మార్కెట్ ఆ లెవెల్ అనేది చాలా క్రూషియల్. అది కనుక డెసిసివ్గా బ్రేక్ చేయగలిగితే మన పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు ఇవాళ ఏదైతే నా పోర్ట్ఫోలియో అయితే 1.9% ఫాల్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ ఎలాగ ఉన్నాయో ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, మన వాళ్ళందరికీ తెలుస్తుంది. మన పోర్ట్ఫోలియోస్ ఇంకా డౌన్ అవుతాయి. అయితే మీరు పోర్ట్ఫోలియోస్ గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎఫ్పిఐస్ ఒకసారి సెల్ చేస్తూ ఉన్నారంటే ఈ నెగిటివ్ సిగ్నల్స్ కారణంగా, అంటే ఎఫ్పిఐస్ సెల్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డాలర్ ఇండెక్స్ పెరిగిపోతూ ఉంటాం, అట్లానే బాండ్ ఈల్డ్స్ పెరిగిపోతూ ఉంటాం, అట్లానే ట్రంప్ సో ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేస్తాడు, జనవరి 20th అనేది దగ్గరలో ఉంది. సో ఇది కూడా కాకుండా మనకి రిజల్ట్స్ జిట్టర్స్ అనేవి మార్కెట్లో పెరిగిపోతూ వస్తున్నాయి. అంటే రాబోయే రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో, అంటే డిసెంబర్ క్వార్టర్ ఇది
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌లో సేల్స్ గానీ, మిగిలిన ప్రాస్పెక్ట్స్ గానీ ఎట్లా ఉన్నాయి? ఈ రిజల్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనే జిటర్స్ కూడా పెరిగిపోవటం వల్ల మార్కెట్‌లో ఆ భయాలతోటి కూడాను అమ్ముకుంటా ఉన్నాను. సో, సేఫ్ సైడు ఉండడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కారణంగా మార్కెట్‌లో సెల్ ఆఫ్ ఉంది. ఒక్కసారి ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే, ఈ లోయర్ లెవెల్స్ నుంచి ఇప్పుడు ఓవర్ సోల్డ్‌లో ఉంది కాబట్టి, లోయర్ లెవెల్స్ నుంచి ఒక్కసారిగా ట్రిగ్గర్ అవుతుంది. సో, మార్కెట్ మరలా 23,800కి, 24,000కి రావటంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వన్ సింగిల్ డే, వన్ సింగిల్ డే లాస్ట్ థర్స్‌డే చూసాం కదా మనం. ఈ థర్స్‌డే కాదు, ఈ రోజు కాదు. లాస్ట్ థర్స్‌డే మనం చూసాం కదా! 450 పాయింట్స్ ఎట్లా ఒక్క రోజులోనే ఇంచప్ అవుతూ వస్తుందో. సో, ఆ 450, 500 పాయింట్స్ అనేది ఇంత సెల్ ఆఫ్‌కి గురైన తర్వాత మార్కెట్ రావటంలో పెద్ద కష్టమేమి లేదు. సో, మీరు పోర్ట్‌ఫోలియోస్ గురించి అయితే భయపడాల్సిన పని లేదు. కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రము చాలా కేర్‌ఫుల్‌గా ట్రేడ్‌కి దూరంగా ఉండటమే బెటర్. ఓకే. మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పాన్ ఔట్ అయిందో ఈరోజు ఒకసారి చూద్దాం మనం. బ్యాంక్ నిఫ్టీ చూసారా? మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో నిన్న, సో, ఆ విధంగానే. సో, 49,780, 800 లెవెల్స్‌లో ఓపెన్ అయితే మాత్రము కిందకే స్లైడ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం కదా! అట్లానే 49,400 లెవెల్స్‌కొచ్చింది. 400 లెవెల్స్ దగ్గర ఉండలేదు, ఆగలేదు. ఇంకా కిందకొచ్చేసింది. 49,230, 240 లెవెల్స్ వరకు వస్తూ సెకండ్ హాఫ్‌లో 115 తర్వాత కొద్దిగా రిట్రేస్ అవుతూ ఒక 300 పాయింట్స్ అప్‌లో క్లోజ్ అయింది. సో, ఇప్పుడు మనం స్పెసిఫిక్‌గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటంటే 49,400 ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయాలి. ఇది కనుక బ్రేక్ అయితే, ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే 49,000 ఈసారి నెక్స్ట్ ఫాల్‌లో, సో, మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఫాల్ కంటిన్యూ అవుతానే ఉంది. సో, ఎక్కడ ఫాల్ అనేది స్టాప్ అవ్వట్లేదు. ఫాల్ కంటిన్యూస్‌గా ప్రతిరోజు ఫాల్ అవుతానే ఉంది. మీకు ఇక్కడి నుంచి 51,635 దగ్గర నుంచి ప్రతిరోజు మీ ఏ డే ఎండ్ చూసినా సరే కంటిన్యూస్‌గా ఫాల్‌లోనే ఉంది. ఏదన్నా ఒక్కరోజు మనకి రీట్రేస్ అయినా 50,400కి ఇంట్రాడేలో రీట్రేస్ అయినా కూడా మరలా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసేసి నెగెటివ్‌గానే క్లోజ్ అవుతూ వచ్చింది. సో, ఈ సందర్భంలో దీంట్లో ట్రేడ్ తీసుకోన్న ఆలోచన కంటే కూడా దీనికి దూరంగా ఉండటమే. బ్యాంక్ నిఫ్టీకి ప్రస్తుతం బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి దూరంగా ఉండటం బెటర్. సో, మనం స్పెసిఫిక్‌గా కంపల్సివ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే 49,400, 49,200 ఇక్కడ ఎంతవరకు సపోర్ట్ తీసుకొని మళ్ళా పాజిటివ్‌గా వస్తుంది. రేపు ఫ్రైడే కాబట్టి ట్రెండ్ ఏదైనా రివర్స్ అవుతుందా అనేది ఒకసారి గమనించుకుంటే మనకి ప్రాబబిలిటీస్ ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది మనకి. ఓకే. 49,400, 49,200 నేను పైకెళ్తుందని ఏదైనా ట్రెండ్ రివర్స్ అయితే మాత్రము 49,750. సో, ఈరోజు ఏదైతే హై ఫార్మ్ చేసుకుంటూ ఉందో 49,750 అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత 50,000. సో, అబోవ్ సైడ్ వచ్చేసి 49,750, 50,000, 50,000. సో, ఈ 2 లెవెల్స్‌ని అబ్జర్వ్ చేయండి. సో, రేపు మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ లైన్స్ అని ఏదో డ్రా చేసుకున్నామో కొన్ని లైన్స్ తీసేసుకొని ఏదైనా మూవ్‌మెంట్‌ని బట్టి కొన్ని లైన్స్ మనము తీసుకొని కొత్త లైన్స్ ఏదన్నా అంటే కొత్త లెవెల్స్ ఏదన్నా మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందేమో రేపు చూద్దాము. అట్లానే ఒక్క స్టాక్ గురించి ఈరోజు అబ్జర్వ్ చేద్దాము. ఈరోజు మనం స్టడీ చేయబోయే స్టాకు సీడీఎస్ఎల్. ఈ సీడీఎస్ఎల్ స్టాక్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 2000 లెవెల్స్ నుంచి స్లైడ్ అవుతూ వచ్చింది. సో, 2000 లెవెల్స్ దగ్గర ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ స్లైడ్ అవుతూ వచ్చింది. మనం ఒకసారి దీన్ని గనక చార్ట్‌లో కొన్ని లెవెల్స్ డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ 1990 ఆ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ సో, మరలా ఈ లెవెల్స్ వరకు ఇంతకుముందు ఏదైతే 1668, 1670 ఆ లెవెల్స్ ఒకసారి టచ్ చేసింది. సో, ఇక్కడ మనం ఈ ట్రెండ్ లైన్ ఒకసారి మీరు ట్రెండ్ లైన్ గమనిస్తే గనక సో, ఈ ట్రెండ్ లైన్ వరకు వస్తుందా? అంటే 1660 లేదంటే 1640 ఆ లెవెల్స్‌కి ఏదైనా వస్తుందా? ఒకవేళ ఆ లెవెల్స్‌కి వస్తే మాత్రం అక్యుములేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. దీని ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ పాలిసీస్ డిజిటలైజ్ చేయాలి అంటే సీడీఎస్ఎల్ అనేది వన్ ఆఫ్ ద కంపెనీ. సో, అన్నీ డిజిటలైజ్ చేయాలంటే సీడీఎస్ఎల్‌ని యూజ్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ డిజిటలైజ్ చేయాలి. సో, దాన్ని బేస్ చేసుకొని అట్లానే డీమ్యాట్ అకౌంట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి కదా! ఆహ్, మీరు చూస్తే
ఈరోజు వచ్చిన డేటాలో కూడా మ్యూచువల్ ఫండ్స్కి ఇన్ఫ్లో వచ్చేసేసి ఆల్మోస్ట్ 26,450 crores, 26,459 crores డిసెంబర్లో ఎస్ఐపి ద్వారా వచ్చినాయి మార్కెట్లోకి. అదే నవంబర్తో పోలిస్తే నవంబర్ వచ్చేసేసి 25,320. సో అంటే నవంబర్ కంటే కూడాను ఎక్కువ ఇన్ఫ్లో అనేది మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చింది. అయినా కానీ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది సో మన మార్కెట్స్ని కంటిన్యూస్గా కిందకి పడేస్తూనే ఉంది. సో మార్కెట్లో మనకి కంప్లీట్గా వాలిటిలిటీ ఉండడానికి కారణం ఏంటంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతానే వస్తుంది. ఓకే, సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనకి సిడిఎస్ఎల్ స్టాక్ కనుక మనం అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయగలిగినట్టయితే 1650 ఏదైనా 1650 లెవెల్స్ కనుక ఈ ట్రెండ్ లైన్ కనుక ఒకసారి టచ్ చేస్తే ఈ 2 to 3 డేస్లో 1650 ఆర్ 1640 లెవెల్స్కి మీరు యూ కెన్ అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్ని స్టార్ట్ చేసుకొని మీరు స్లోగా గ్రాడ్యువల్గా ఇది కనుక లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే మళ్ళా 2000 లెవెల్స్కి ఈజీగా. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి 1820 లెవెల్స్, అదే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసేసి 1990 అండ్ 2000 లెవెల్స్. ఈ లెవెల్స్కి డెఫినెట్గా వస్తుంది. సో వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.